గొల్లల మామిడాడు గ్రామంలో భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ ఉషా పద్మిని ఛాయ సౌజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో భీష్మ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు రేజటి వెంకట నరసింహాచార్యులు మాట్లాడారు. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుండి స్వామివారిని భక్తులు దర్శించుకున్నారని, అలాగే సుమారు 50,000 మందికి మార్కెట్ కమిటీ వారిచే అన్న సమరాధన చేయడం జరిగిందని, ఈరోజు మధ్యాహ్నం 1:30 నుండి స్వామివారి రథయాత్ర ప్రారంభం అవ్వడం జరిగిందని, వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు, ధర్మకర్తలు, మార్కెట్ కమిటీ గ్రామ నాయకులు మీరందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే భక్తులందరికీ కూడా ఆనందంగా స్వామివారిని దర్శించుకునేటట్లుగా ఏర్పాట్లు చేయడం జరిగిందని, కావున ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామని అర్చకులు రేజటి వెంకట నరసింహాచార్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వంశపారంపర్య ధర్మకర్త చైర్మన్ కొవ్వూరి శ్రీనివాస బాలకృష్ణారెడ్డి, కార్యనిర్వహణాధికారి పాటి సత్యనారాయణ మరియు ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పెదపూడి మండలం కాకినాడ జిల్లా గొల్లల మామిడాడు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ ఉషా పద్మిని ఛాయా సౌజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం ఈరోజు మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి మహాపర్వం సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామున 3 గంటలకే పవిత్ర తుల్యానది జలాన్ని తీసుకొని స్వామి ఆరాధన తీర్థం బిందుతోటి ఆలయ ప్రవేశం, అనంతరం స్వామివారికి అర్చనలు నిర్వహించుకున్నాం. ఈరోజు మధ్యాహ్నం 1:30 స్వామివారి రథయాత్ర అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రథయాత్రలో కూడా మన గతంలో జరిగినటువంటి రథసప్తమి మహోత్సవం వైభవం కంటే ఇంకా అధిక సంఖ్యలో భక్తులు వస్తారనేటువంటి విధానంలోనే భక్తులకి ఎటువంటి అసౌకర్య కలగకుండా అటు ఉత్సవ కమిటీ, గ్రామ పెద్దలు, దేవాలయ శాఖ, అలాగే ధర్మకర్తలు, అన్వసు ధర్మకర్తలు అందరూ కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారికి కళ్యాణ మహోత్సవం పాల్గొనే భక్తులంతా కూడా ఆనందంగా స్వామిని సేవించేటట్టుగా ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. అలాగనే ఈ రాత్రికి స్వామివారికి కళ్యాణ మహోత్సవం రాత్రి 7 గంటలకి అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. రాత్రికి అనంతరం స్వామివారిని 9 గంటలకి గరుడ వాహనం మీద ఈ ఉభయ దేవేర్లతోటి అంటే కళ్యాణ దేవేర్లతోటి స్వామివారి బయలుదేరి రామ ఉత్సవం నిర్వహిస్తారు. అప్పుడు ఆ సన్నివేశం ఒక పక్క నృత్య గీతాలు, మంగళవాద్యాలు, బాణహంత్య, బాణబోతర విన్యాసాల మధ్య ఈ స్వామివారి యొక్క గరుడ వాహనం సేవ ముందుకు నడుస్తుంటే భూమికే ఈ కలియుగ వైకుంఠం దిగి వచ్చిందా అనేటువంటి స్థితిగా మనకి ఆబాల గోపాలందరూ కూడా అనిపించేటట్టుగా స్వామి ఉత్సవంలో భక్తులందరినీ చూస్తుంటే మీ అందరికీ అనుభూతి కలుగుతుంది. కనుక అందరూ కూడా ఈ స్వామివారి ఉత్సవంలో పాల్గొనడం, అలాగనే కళ్యాణ తాంబూలాన్ని స్వీకరించి మన యొక్క మనోభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతం అవ్వడానికి ఆ కళ్యాణ తాంబూలాన్ని ధరించి స్వామి శిరస్సును ధరించుకున్నట్టుగా మనకి. శ్రీమన్నారాయణ. ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకి ముత్యాల తలంబరాలతో స్వామివారి కళ్యాణ మహోత్సవం, కళ్యాణానంతరం స్వామివారి గరుడ వాహనంపై మాడవీధుల్లో ఊరేగింపు ఉంటుంది. సాయంత్రం బాణాసంచ, కోలాటాలు, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్సవ కమిటీ, దేవాలయం అభివృద్ధి కమిటీ, అన్నదాన కమిటీ వారిచే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు, క్యూ లైన్లు, ప్రత్యేక దర్శనాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రోజు ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే పిల్లలు లేని వారికి ఉదయం 9 గంటలకి గరుడారోహణ సమయంలో ఇచ్చే ప్రసాదం తీసుకుంటే పిల్లలు కలుగుతారని ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలందరికీ అపారమైన నమ్మకం. దానికోసం భక్తులు విపరీతంగా వస్తారు. ఎంతమంది భక్తులు వచ్చినా ఎవరికి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు, ఏర్పాట్లు చేయడం జరిగింది. ధర్మకర్త, వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్.